ఈ సారు శివాజీ సారు బాగానే ఇంట్లో కింద చూసిన అది ఏం సినిమా ఒక మాట అంటుండే కదా ఒక సినిమా ఉంటుండే మిస్సమ్మ సినిమాలా అలా భార్య పేరు ఏమో ఉండే పాడే నాకు అదికే వస్తలేదు మేడమేమో ఆమెను పిలుస్తుండే భూమిక మేడంని వాళ్ళ భార్యనేమో లయన్ ఏమో వాళ్ళ భార్య ఏదో పేరు ఉంటుండే నేనే అని పిలుస్తుండే ఇప్పుడు ఆమెలు ఆమెలే అని పిలిచినట్టు పిలుస్తుండే అట్లా చూసిన సారు శివాజీ సారు ఇప్పుడు పెద్ద మనుషోలే మంచిగా పిల్లతండ్రోలే ఇట్లా గురాంచు చూస్తున్నాడు ఈ సినిమాలో ఒక విధంగా అంటే అందరం మాట్లాడుకుంటే ఒక విధంగా హీరో లాంటి పాత్ర హీరో స్థాయి పాత్ర అంత గొప్పగా చేసి మనిషి ఐ థింక్ తెలుగులో ఎంత గొప్ప నటులు ఉన్నారని మళ్ళీ మనం గర్వంగా ఫీల్ అవుతాం అన్నట్టు నాకైతే ఇలా చూస్తుంటే సార్ను చూస్తుంటే ఈయన శివాజీ సారేనా మస్తు కిలికిలి మర్చిపోతారు అవన్నీ మర్చిపోతారు మళ్ళీ ఆయన 15 ఏళ్ళు అయింది వచ్చిన ఆయన పోయి 13 ఏళ్ళు అయిందంట సార్ లాస్ట్ మేకప్ వేసుకొని మళ్ళా మధ్యలో రాజకీయాలకు పోయి ప్రజలు వాళ్ళ సమస్యలకు తిరిగి మళ్ళా 13 ఏళ్ళ తర్వాత మళ్ళా ఒక మంచి సినిమా చేద్దామని ఆయన కూడా చూడండి ఇన్నేళ్ల తర్వాత ఒక మంచి సినిమానే చేయాలి చేస్తే అని అనగానే జగదీష్ పోయి కథ చెప్పగానే డన్ నేను చేస్తా ఇది మస్తు కడ్డు నాయనోలే కనబడుతున్నాడు కడ్డు అంటే కడ్డు చిన్న కడ్డు కాదమ్మా చూడండి పట్ట 2 చంపాలన్నట్టు అనిపించింది నాకైతే అంత ఇట్లా గురాంచు ఇట్లా కూర్చుంటే ఎట్లా ఆయన బయట చూస్తే ఎంత ప్రేమగా ఉంటాడో ఆ బట్టలు వేసుకొని ఇట్లా నడుస్తుంటే ఓ అమ్మ వచ్చిండో నాయనో నేను అందులో బుడ్డరీలు ఇడిచిండ్రు కదా తమ్మి ఫోన్లో అందులో చూసిన నిన్ను తిట్టే ఏమన్నది ఉన్నాయా సీన్లు రెండు పట్ట వేసిండా చూస్తారు మీరు సినిమాలో ఎంత పట్ట వేసిండో నాకు ఒకటి అనుమానం వచ్చింది అమ్మాయి సినిమా చూసినాక ఇప్పుడు ఉన్నలేని కేసులు అన్ని పెట్టిండ్రు ఆ పూరన్ మీద చిన్నపిల్లగాడు లెక్కున్నాడు ఆడేమలి ఆతగా ఉన్నాడు వాని మీద ఇన్ని కేసులు పెట్టిండ్రు ఆమె ఈ డైరెక్టరు ఏమంటారు వకీల్ చదువుకున్నాడా వకీలు ఇక చదువుకోకపోయినా ఆయనకు పట్టా ఇచ్చేయచ్చు అంత చదువుకున్నాడు బేసికలీ కూర్చొని ఒక బేసిక్ ఇప్పుడు అంటే ఇప్పుడు లాలో డిప్లొమా ఉంటే ఆ డిప్లొమా చేయొచ్చు అన్నట్టు ఇప్పుడు లాలో గ్రాడ్యుయేషన్ చేయాలంటే 3 ఏళ్ళు చదవాలి మనోడు ఒక 1.5 year కూర్చొని కోర్టులో వెంబడి తిరిగి అంటే ఈ సబ్జెక్ట్ వెతికి ఇట్లాంటి కేసులు ఎట్లున్నాయి అసలు పాక్సో అంటే ఏంది ఎందుకు వచ్చింది ఆ చట్టం పాక్సో అంటే ప్రొటెక్షన్ ఫోక్సో కాదు పాక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగేన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్ అన్నమాట సో ఇది ఒక చట్టం ఉంది దాన్ని అది ఎట్లుంటుంది దాని తీరుతన్నులు ఏంది అవన్నీ మొత్తం చదువుకొని వచ్చి నాకు కూడా చెప్పి దాంట్లో ఒక కథ రాసి తీసి సో బాగా చదువుకున్నాడు పిల్లగా దాంట్లో సో ఈ సినిమా చూసిన తర్వాత ఆయనకి నాకు తెలిసి మన సుదర్శన్ రెడ్డి గారు ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు చూసి ఆయనను మెచ్చుకుంటాడని నాకు గట్టి నమ్మకం ఉన్నది.